హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈవినింగ్ టైం ఏమైనా స్నాక్స్ అవి తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఏం చేసుకోలే బుద్ధి కాదు. అలాంటప్పుడు ఇలా మూరీ మిక్చర్ అనేది ముందుగా చేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా పాడవదు. ఈ మూరీ మిక్చర్ అనేది చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టుకోవాలి. దాని మీద ఒక పావు కేజీ వరకు శనగ పలుకుల్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పలుకుల్ని మంచిగా బాగా దోరగా ఫ్రై చేయడం వల్ల మనం చేసే మూరీ మిక్చర్ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా పలుకులు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పావు కేజీ వరకు వేపిన శనగపప్పును వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. హైలో పెట్టి ఇవి ఫ్రై చేసామంటే మాడిపోతుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పలుకులనైతే చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక పావు కేజీ వరకు వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. వీటి పొట్టు అనేది తీయకూడదండి. జస్ట్ కచ్చా పచ్చాగా దంచుకొని ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 10-15 ఎండుమిర్చీలు వేసుకోవాలి. అలానే గుప్పెడంత కరివేపాకును కూడా వేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అనేది చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే మూరీ మిక్చర్ అనేది నెల రోజుల వరకు పెట్టుకున్నా స్టోర్ చేసుకున్నా కూడా ఏం పాడవకుండా ఉంటుంది. ఇలా కాస్త ఫ్రై అవుతునేటప్పుడే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఒక స్పూన్ వరకు వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి అనేది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. సో నిదానంగా మీడియం ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పలుకులు, శనగపప్పుని ఈ తాలింపులో వేసి మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇది కళాయి అనేది సరిపోదు కదా. ఈ విధంగా పెద్ద బౌల్ అనేది పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నదంతా కూడా పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా అన్నింటినీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. అప్పుడే మనం చేసే మూరీ మిక్చర్కి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి కాసేపు చల్లగా అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాలు చల్లగా అయిన తరువాత ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపు అనేది గోరువెచ్చగా ఉండేటప్పుడే కారం, ఉప్పు అనేది కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేడి ఉండేటప్పుడు కలుపుకున్నామంటే అది కారం మాడిపోతుంది. దానివల్ల మనం చేసే మూరీ మిక్చర్ టేస్ట్ అనేది అంత బాగా రాదు. ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాం కదా. ఈ తాలింపు మొత్తాన్ని కూడా మూరీలలో కలుపుకొని మూరీ మిక్చర్ అయితే రెడీ చేసుకుందాం. ఇలా ఇక్కడ నేనైతే మటుకు 1 కేజీ వరకు మూరీలను తీసుకున్నాను. ఒక 2 పెద్ద బిర్యానీ బేసిన్లో తీసుకున్నానండి. మీకు చూపించడం అయితే ఒక బిర్యానీ బేసిన్నే చూపిస్తున్నాను. మనం చేసి పెట్టుకున్న తాలింపు అనేది ఈ మూరీలలో వేసుకొని ఇది కొంచెం వేడిగా ఉంది అనుకుంటే గంటితో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకొని ఆ తరువాత చేతితో మూరీలలోకి బాగా కలిసే విధంగా ఈ తాలింపు మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలిపేటప్పుడు చేతితో మూరీలను గట్టిగా ప్రెస్ చేయకూడదు. తాలింపు అనేది మొత్తం మూరీలలోకి కలిసే విధంగా చేతితో బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకున్న మూరీ మిక్చరు చాలా రోజుల వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్లో స్టోర్ చేసుకున్నామంటే మూరీ మిక్చర్ అనేది మెత్తబడకుండా ఉంటుంది.
అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మూరి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. మనం అప్పటికప్పుడు ఏమైనా ఆకలేస్తున్న స్నాక్స్ అవి తినాలనిపిస్తే ఇలా ఇన్‌స్టెంట్‌గా మనం బాక్స్‌లో ఉన్నది హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేయొచ్చు. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.